సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని, దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వంటి ప్రపంచ స్థాయి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయని, ఉద్యమ సమయంలో ప్రజలు కోరుకున్న నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నెరవేర్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం పోరాటం చేస్తామని, ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని, రాబోయే రోజుల్లో కేసీఆర్ను మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసే దిశగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక సైనికుని వలె కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సెక్కరికొండ కృష్ణ, సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయిలు, నీరేడి పద్మారావు, దేవనగర్ సర్పంచ్ యూసుఫ్, మాజీ సర్పంచ్ అంజయ్య, మాజీ కో ఆప్షన్ నయీం, మాజీ పీఎస్ఎస్ చైర్మన్ గజవాడ జైపాల్, లింగం యాదవ్, పుప్పాల గీత, అల్వాల బుచ్చమ్మ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. విద్యార్థి అమరవీరులకు జోహార్, తెలంగాణ అమరవీరులకు జోహార్. ఈ రోజు జూన్ 2వ తారీఖు 2014 సంవత్సరంలో ఆ రోజు కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ వచ్చుడు అను నినాదంతో బయలుదేరినటువంటి కేసీఆర్ గారు పార్లమెంట్లో 99 పార్టీలను తలలు వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి రోజు. ఈ రోజు తెలంగాణలో ప్రతి కుటుంబాన జెండా ఎగరేసుకునే రోజు, మనందరం కూడా పండగ చేసుకునే రోజు. కేసీఆర్ గారు ఆ రోజు అటుకులు బుక్కి కారం తీరి ఎండలు వండుకొని బట్టాగుడ్డ లేకుండా పాదయాత్ర చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు ఏ విధంగా తెలంగాణ అవుతున్నదో ఒకసారి జనమంతా ఆలోచించవలసిన అవసరం ఉంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతా ఉంటే, ఈ గత 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ రోజు నోచుకోవడం లేదు. ఏ గ్రామాన కనీసం కట్టెడు మట్టి తీసి కూడా పక్కన పోసినటువంటి పరిస్థితి కనబడతలేదు. ఒక పక్క రైతులు, ఒక పక్క కూలీలు, రైతు కూలీలు, ఒక పక్క కార్మికులు, కర్షకులు అంతా కూడా రోడ్డు పైన వస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నాడు, ప్రతి ఒక్క కుటుంబము ఒక పచ్చని చెట్టు వలె సిగిరించినట్లు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు ఏమైతున్నది? ఎటువైంది తెలంగాణ? ఎటువైంది కరెంటు? ఎటువైంది పెంచుతామన్న పెన్షన్లు? ఎటువైంది ప్రజాపాలన అని చెప్తున్నారు? ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజలను వంశించడమే ప్రజాపాలన? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది?
తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ రోజు 2వ తారీఖు నాడు మన పండుగ చేసుకునే రోజు. కనీసం స్టేట్ లెవెల్ ఎక్కడన్నా కానీ మన మండల లెవెల్ కానీ పండుగ వాతావరణం కనిపిస్తలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనందరికి కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ ఏ విధంగా అయితే కొట్లాడి తీసుకొచ్చిండో ఈ రోజు మన కేసీఆర్ కూడా తెలంగాణ తీసుకొచ్చినటువంటి ముఖ్య నాయకుడు, పక్కపచ్చ నాయకుడు అయినా సరే కానీ తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని పట్టుకొని నానా విధంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడితే రాబోయే రోజులలో 2009లో ఇక్కడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో బాజిరెడ్డి గోవర్ధన నగర్ ఆధ్వర్యంలో ఇక్కడ రెపరెపలాడిచ్చే గులాబీ జెండాను ఎగరవేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే అలసిపోయారు జనమంతా, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలంతా గమనిస్తున్నారు. అయినా ఇప్పటికైనా గ్రహించి ప్రజల కోసం, రైతుల కోసం, కర్షకుల కోసం పని చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండలంలోని నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై కేసీఆర్, జై గోవన్న.